ఏపీలో అన్నా క్యాంటీన్లకు ఆదరణ పెరుగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. తక్కువ ధరకే పేదవాళ్లకు సీఎం చంద్రబాబు ఆహారం కూడా అందిస్తున్నారు. పేదవారికి 5 రూపాయలకే భోజనం, టిఫిన్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 5 నాటికి రాష్ట్రంలో 103 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరాళాలు స్వీకరిస్తోంది. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారి కోసం ఎస్బీఐలో ప్రత్యేక ఖాతాను కూడా తెరిచింది. ఏపీలో అన్నా క్యాంటీన్లకు ఆదరణ పెరుగుతోంది. తక్కువ ధరకే పేదవాళ్లకు ఆహారం అందిస్తున్నారు సీఎం చంద్రబాబు. పేదవారికి 5 రూపాయలకే భోజనం, టిఫిన్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే గుడివాడలో అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు. సెప్టెంబర్ 5 నాటికి రాష్ట్రంలో 103 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్నా క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా కూడా 5 రూపాయలే. బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు, లంచ్ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు, డిన్నర్ రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇక ఆదివారం అన్నా క్యాంటీన్లకు సెలవు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ పెడతారు. ఇక భోజనంలో కూర, పప్పు, సాంబార్, పచ్చడి, పెరుగు వడ్డిస్తారు. వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ కూడా ఉంటుంది. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత అన్నారు సీఎం చంద్రబాబు. ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే, మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే, చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని. నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని. ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం. అన్నం కూడా